సాగు చేస్తున్నటువంటి పెద్దలు పాపిరెడ్డి గారికి, గౌరవనీయులు సత్యనారాయణ రెడ్డి గారికి, శర్మ గారికి, మాణిక్యరెడ్డి గారికి, ఆయిల్ పామ్ అధికారి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. భాస్కర్ రెడ్డి గారికి, మల్లేశం గౌడ్ గారికి, బాలమల్లు గారికి, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, రైతు సోదరులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ముక్కిస పాపిరెడ్డి గారి తోట చూసిన తర్వాత నాకైతే చాలా సంతోషంగా ఉంది. అంటే నిజంగా ఏ కలలైతే నేను కన్నానో 5 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో ఆ తోటలు చూసి ఇలాంటి తోటలు నేను సిద్దిపేటలో చూడాలి, ఇలాంటి ఆదాయం నా రైతులకు రావాలి అని 5 ఏళ్ల కింద నేను కన్నటువంటి కళ ఈరోజు నిజంగా నిజమైంది అనిపించింది. అక్కడ పోయి చూసినప్పుడు మంచి బంగ్లాలు గ్రామంలో, ప్రతి ఇంటి ముందు ఒక కారు, ఎటు చూసినా పామాయిల్ తోటలు, ఆ రైతులు వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ చూసినప్పుడు నిజంగా రైతులు ఇంత గౌరవంగా బతుకుతున్నారు, ఇంత సంతోషంగా ఉన్నారు, మన సిద్దిపేటలో ఇది జరగాలి అని నేను ఆ రోజు నిజంగా చాలా ఆలోచించిన, చాలాసేపు దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సరే, ఎంతో కష్టపడ్డాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలు తెచ్చుకున్నాం. గోదావరి జలాలు వచ్చినాయి, కానీ అదే వరి పంట పండిస్తే రైతు ముఖ చిత్రంలో ఏ మార్పు రావడం లేదు, రైతు ఆదాయంలో మార్పు లేదు, రైతుల జీవితాల్లో పెద్ద మార్పు లేదు. మార్పు రావాలి అంటే ఏదో ఒక అధిక ఆదాయం కలిగిన పంటలు పండాలి అని బాగా ఆలోచించి, మరి వెంటనే మా ప్రాంతంలో ఆయిల్ పామ్ పండుతుందా అని అడిగిన. మీ దగ్గర పండది అన్నారు. ఎందుకు పండది అంటే ఇది సముద్రానికి దగ్గర ఉండాలి, గాలిలో తేమ శాతం ఉంటేనే పండుతుంది అన్నారు. ఇది ఢిల్లీలో దీని ఆఫీస్ ఉంటుంది. వాళ్ళకు ఉత్తరం రాపించిన రాష్ట్ర ప్రభుత్వంకి, మా ప్రాంతంలో ఆయిల్ పామ్ పండుతుందా, వచ్చి చూడండి, మీరు చెక్ చేసి చెప్పండి అని అడిగారు. వాళ్ళు వచ్చి తిరిగిండ్రు, మొదలు పండదని చెప్పారు. తర్వాత కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి, అంతగిరి నింపినాం, రంగనాయక సాగర్ నింపినాం, మల్లన్న సాగర్ నింపినాం, చెక్ డ్యాములు నింపినాం, చెరువులు నింపినాం. ఎండాకాలంలో మళ్ళీ వచ్చి చూడమన్నాం. ఈ తాపు వచ్చి చూసి, మీ దగ్గర గాలిలో తేమ శాతం పెరిగింది, ఇప్పుడు బ్రహ్మాండంగా ఆయిల్ పామ్ పండుతుంది, మీ దగ్గర మీరు పెట్టచ్చు అని చెప్పింది. అంటే ఇలా ఆయిల్ పామ్ తోటలు ఈ ప్రాంతంలో పండుతున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితం అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. అంటే ఆ ప్రాజెక్టులు కట్టడం వల్ల, పెద్ద విస్తారంలో నీళ్లు నిలిచి ఉండడం వల్ల గాలిలో తేమ శాతం పెరిగి ఈ పంటకు మనం అనుకూలంగా మారడం జరిగింది. ఆ రోజుల్లో నేను మరి పంట పెట్టండి అని చెప్పి ప్రయత్నం చేస్తే నాకు కూడా లోపల ఎక్కడో కొద్దిగా భయం ఉండే. ధైర్యం చేసి చెప్తున్నా కానీ ఏమైనా కింది అయితే నా పని ఏందని. కానీ అక్కడ ఖమ్మంలో 1-2 సార్లు శాస్త్రవేత్తలతో మాట్లాడినా, వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడినా, పామాయిల్ అధికారులతో మాట్లాడినా, అందరితో మాట్లాడితే, లేదు సార్ పక్కా వస్తుంది, నువ్వు ధైర్యంగా చెప్పు అన్నారు. ఇక ఆ ధైర్యం తీసుకొని స్టార్ట్ చేసిన. జూన్ 5వ తారీఖు 2021 భూమిరెడ్డి అనుకుంటా, ఎల్లారెడ్డి, జూన్ 5, 2021 నాడు నంగనూరులో పోయి ఎల్లారెడ్డి అనే ఒక రైతు పొలంలో మొదటి మొక్క నాటినప్పుడు చాలామంది రైతులు పెట్టిండ్రు. ముఖ్యంగా మా ఎంపీపీలు, మా జెడ్పీటీసీలు, మా సర్పంచులు, జర మీరు పెట్టాల పోయి తప్పకుండా అంటే అందరు ముందుకొచ్చి, మనం పెడితేనే సర్పంచులు, మనం పెడితేనే రైతులు పెడతారు, మనమే ముంగట ఉండాలి లీడర్ల మంటోళ్ళం అంటే మన లీడర్లు అందరూ కూడా పెట్టిండ్రు. అప్పుడే సత్యన్న కానీ అందరు కూడా ముందుకొచ్చి అన్ని గ్రామాల్లో పెట్టిండ్రు. ఇప్పుడు మా శర్మ గారు అప్పుడు జెడ్పీ చైర్మన్గా తను పెట్టిండు, శ్రీకాంత్ రెడ్డి గారు పెట్టిండ్రు, సోమరెడ్డి గారు పెట్టిండ్రు, ఇట్లా అనేక మంది, మా చౌడారం మల్లేశం అన్న పెట్టిండ్రు, బాలమల్లి ఎంపీపీ గారు పెట్టిండ్రు, ఇట్లా అనేక మంది సర్పంచులు, ఎంపీటీసీలు నా మాట గౌరవించి చాలా మంది కూడా పెట్టారు. వీళ్ళని చూసి రైతు సోదరులు కూడా పెట్టారు. అట్లా ఆ పంట పెట్టిండ్రు, కష్టపడ్డారు, బాగానే అందరు కూడా చేసిండ్రు, అధికారులు కూడా బాగా కష్టపడ్డారు. దాని ఫలితం కరెక్ట్గా 3 ఏళ్ళు, ఐ థింక్ జూన్ 15వ తేదీ 2024, జూన్ 15, 2024 నాడు
మొదటి గెల అక్కనపల్లి గ్రామం నాగేందర్ అనే రైతు పొలంలో మొదటి గెల కొట్టడం జరిగింది. అంటే అది మొదటి గెల కొట్టడం అంటే ఆ ఒక నాగేందర్దో ఒక గెల కొట్టుడు కాదు, మొత్తం సిద్దిపేట రైతు ముఖ చిత్రానికి అదొక మార్పు. ఆ గెల కొట్టడం, ఆ పంట రావడం అనేది ఒక నమ్మకాన్ని కలిగించింది, విశ్వాసం కలిగించింది రైతులు. ఎస్ వచ్చిందిరా పంట, గెల కొట్టిండ్రా భయ్ అనేది అందరిలో నమ్మకం కుదిరింది. వాస్తవానికి ఆ మధ్యలో కొంతమంది ఒక 5-10 ఎకరాలు తీసేసారు. గోపులాపూర్లో ఆడ ఈడ ఒక 10 ఎకరాలు తీసేసారు. కానీ మొదటి గెల కొట్టినాక నమ్మకం వచ్చింది, ఎవరు కూడా తీసేయలే. అద్భుతంగా మార్కెట్ అంతలోనే మన ఫ్యాక్టరీ పూర్తయి ఫ్యాక్టరీ కూడా ప్రారంభం కావడం, వెంటనే 20 రోజుల్లోనే ఒక క్రాప్ కటింగ్ పోయిన 3 రోజుల్లోనే బ్యాంక్ అకౌంట్లో పైసలు పడుడు, ఒక నమ్మకం అనేది రైతుల్లో కుదిరింది. మొత్తం మన సిద్దిపేటలో ఇప్పటిదాకా 5,322 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు పెట్టాం. 5,322 ఎకరాల్లో పెట్టాం. ఇప్పటికి 3,011 ఎకరాల్లో క్రాపు పంట వచ్చింది, కటింగ్ స్టార్ట్ అయింది. 3,011 ఎకరాల్లో కటింగ్ స్టార్ట్ అయింది. ఎంత సంతోషం కలుగుతుందంటే ఇప్పుడు ఇక రైతులు మమ్మల్ని అడుగుతున్నారు. ఇవాళ పొద్దున ఒక ఆయన తిప్పని శ్రీనివాస్ గట్ల మల్యాలకి పొద్దుగాల ఫోన్ చేసిండు, ఉప సర్పంచ్. సార్ నేను మొత్తం గుంతలు తీసినా, డ్రిప్పు పెట్టినా, మొక్కలు దొరుకుతలేవు, జర మొక్కలు ఇప్పియవా అని ఫోన్ కొట్టిండు. నాకెంతో సంతోషం అనిపించింది. అరే పెట్టురు బాయ్ నేను మాట్లాడినా, కానీ ఇప్పుడు నాకే పెడతాం సార్ మొక్కలిప్పి అనే కాడికి ఫోన్లు వచ్చినాయి. ఇవాళ తిప్పని శ్రీనివాస్ అని గట్ల మల్యాల ఉప సర్పంచ్ పొద్దుగాలే ఫోన్ చేసిండు నాకు. సార్ నాకు మొక్కలు దొరుకుతలేవు, అయిపోయినాయి అంటే ఎట్లా, నాకు మొక్కలు కావాలి అన్న. నేను వెంటనే హార్టికల్చర్ కమిషనర్ యాస్మిన్ బాషాకు, ఆయిల్ పామ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి గారికి అందరికి ఫోన్లు కొట్టినాయి. ఇవాళ అరే ఏంది భయ్ మా మొక్కలన్నీ మీరు పట్టుకపోయినరు, మా రైతులు పెట్టుకుందామంటే మొక్కలు దొరుకుతారు, మీరు ఇస్తారా ఇయ్యారా, మీ సంగతి ఏందని గట్టిగా అడిగితే గోడ్రేజ్ కంపెనీ దగ్గర మంచి మొక్కలు ఉన్నాయి సార్, 2-3 రోజుల లోపల సిద్దిపేటకు గోడ్రేజ్ కంపెనీ నుంచి మొక్కలు తెప్పించి మీ రైతులందరికీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే దాదాపు సిద్దిపేటలో ఒక 1000 ఎకరాలు, ఇలా ఒక 1000 ఎకరాలు రైతులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. గుంతలు తీసి డ్రిప్ వేసుకొని మొక్కల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి ఒక 1000 ఎకరాల్లో ఉన్నదంటే ఇది క్యాచ్ అయిపోయిందని చెప్పి నాకు అర్థమవుతా ఉంది. అంటే నిజంగా ఇది చాలా గొప్ప మార్పు. ఇప్పుడు నేను వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడినా, 1,02,000 ఎకరాల్లో ప్రతి సంవత్సరం మన దగ్గర పంటలు వేస్తుంటారు. సిద్దిపేట నియోజకవర్గంలో 1,02,000 ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారు. 88,000 ఎకరాలు వరి, 6,000 ఎకరాలు మక్క, 4,000 పత్తి, 2,000 కందులు, ఇక ఇన్న వేరే కొంత కూరగాయలు మిర్చి గిర్చి కలిపితే మిగతా పంట. అంటే 1,02,000 ఎకరాల్లో 88,000 ఎకరాలు వరి. అంటే ఏమున్నదిగా అంత కొట్టే 14-15,000 ఎకరాలే వేరే పంట ఉంది, అంత వరికి పోతున్నాం మనం. ఏమున్నది వరికి కష్టపడితే మా అంటే సంవత్సరం మీద 50,000 మిగులుతున్నాయి. ఎక్కువ 2 పంటలు తీసినా 50,000 కంటే ఎక్కువ మిగులుతలేవు. ఇందాక మా ఎవరినో పరిచయం చేసి అన్నాడు, ఏడుపల్లిలో మహేందర్ అనే ఒక రైతు ఇప్పుడే పాపిరెడ్డి గారు పరిచయం చేసిండు. 2 ఎకరాలు పెట్టుకున్న మహేందర్ అనే రైతు 2 ఎకరాలు పెట్టుకున్నాడు. ఆయన్నే బ్రహ్మాండంగా భార్యాభర్తలు కష్టపడి మహేందర్ గట్టిగా చేస్తే ఇవాళ ఈ మహేందరు 2 ఎకరాలు పెట్టి నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తాడు. 2 ఎకరాలు ఆయిల్ పామ్ పెట్టిన మహేందర్ నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తాడు. అంటే మరి వరి పెడితే మహేందర్కు ఏడాదికి 50,000 వస్తుండే, కానీ ఆయిల్ పామ్ పెడితే నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తుంది. ఇగో ఇది నిజంగా రైతుల విజయం. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ పెట్టి మహేందర్ లాగా మా పాపిరెడ్డి గారి లాగా అద్భుతమైన పంటను తీసి మంచి ఆదాయాన్ని పొందుతున్నటువంటి ఆయిల్ పామ్ రైతులందరికీ నా శుభాకాంక్షలు, నా హృదయపూర్వక అభినందనలు. ఇది కావాల్సింది నిజంగా. ఎమ్మెల్యేగా ఏముంటుంది, రోడ్లు వేస్తానో, పైప్ లైన్లు వేస్తానో, కరెంటు వేస్తానో, సబ్ స్టేషన్లు కడతానో, సీసీ రోడ్లు పోస్తానో, నాకేం ఆనందం ఉంటుంది. ఇగో ఇది గొప్ప మార్పు. ఇప్పుడు మా పాపిరెడ్డి అని ఏం చెప్పిండు, 26 లక్షలు పడ్డాయి నా బ్యాంకులో అన్నాడు. 26 లక్షలు పడ్డాయి నాకు, 10 ఎకరాలు పెట్టినా ఈ ఏడాది అర్థంలో 26 లక్షల రూపాయలు నా బ్యాంకులో పడ్డాయి, పక్కపొంట ఇంకా 30 ఎకరాలు పెడతా అంటూ. ఇగో ఇది కదా కావాల్సింది. నిజంగా రైతుకు కావాల్సింది ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది నిజంగా. నాకు ఒకసారి గోపులాపూర్ గ్రామానికి పోయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, హైదరాబాద్లో నెలకు 60,000 జీతం ఉండే. సార్ నాకు 60,000 ఎందుకు,
నేను ఆయిల్ పామ్ పెట్టుకుంటాను గోపులాపూర్కి వచ్చిన 5 ఎకరాల ఆయిల్ పామ్ పెట్టినా నాకు నెలకు ₹1,00,000 ఇవాళ నా సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే ఎక్కువ జీతం పడుతుందని చెప్పి గోపులాపూర్లో ఒక ఇంజనీర్ చెప్తే నిజంగా చాలా సంతోషం కలిగింది. ఇట్లా గొప్ప మార్పు ఇది. నిజంగా ఈ ఆయిల్ పామ్ పెట్టాలి కాదు, నా ఆలోచన ఏంటి, ఆయిల్ పాము పెద్ద ఎత్తున మన ప్రాంతంలో సాగు జరగాలి. ఎందుకు జరగాలి? మా రైతుకు మంచి దిగుబడి రావాలి, మా రైతుకు మంచి ఆదాయం రావాలి, మా రైతు జీవితంలో ఒక ఆర్థిక భద్రత రావాలి, రైతు ముఖంలో చిరునవ్వులు రావాలి, రైతు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలి అనేటువంటి తాపత్రయమే ఈ ఆయిల్ పామ్ తోటలు. ఇలా సిద్దిపేట అన్నిటికీ ఆదర్శం. అనేక తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుపెడితే దేంట్లైనా ఆదర్శమే. ఈ ఆయిల్ పామ్ సాగులో కూడా తెలంగాణ రాష్ట్రానికి సిద్దిపేట ఆదర్శంగా ఉండాలి. ఈ సిద్దిపేట దిస్ షుడ్ బికమ్ ఏ మోడల్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అనేది నా కోరిక. ఇవాళ ఫ్యాక్టరీ మన దగ్గర వచ్చింది. ఇంకా బహుశా 3-4 నెలల లోపలనే రిఫైనరీ కూడా పూర్తయిపోతుంది. సిద్దిపేటలోనే రిఫైనరీ కూడా ఫస్ట్ టైం. ఇప్పటిదాకా గవర్నమెంట్ సెక్టార్లో ఎక్కడ కూడా ఆయిల్ పామ్ రిఫైనరీ లేదు. మొదటి రిఫైనరీ మన సిద్దిపేటలోనే వస్తుంది. 3-4 నెలల్లో రిఫైనరీ కూడా వస్తుంది. అంటే మొక్క పెడుతున్నాం, గెల కట్ చేస్తున్నాం, గెలను తీసుకుపోయి ఆయిల్ తయారు చేస్తున్నాం. తర్వాత రిఫైనరీలో పొట్లం బయటకు వస్తుంది. మన దుకాణంలో పోతే కిలో నూనె కావాలంటే పొట్లం ఇస్తాడు కదా, మంచి నూనె పొట్లం. ఆ పొట్లం కూడా సిద్దిపేటలో తయారవుతుంది. డైరెక్ట్ తేవచ్చు, ఇంట్లో కూరలు వేసుకొని వంట వండుకోవచ్చు. అంతవరకు మనం పోతున్నాం ఇవాళ. అంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పండిన పామాయిల్ మొత్తం కూడా సిద్దిపేటకు వచ్చి మంచి నూనెగా మారబోతున్నది. ఆ రిఫైనరీ కూడా మన సిద్దిపేటలోనే రాబోతా ఉంది. ఇది గొప్ప మార్పు. ఇవాళ దాదాపు 23,000, 23,500 దాకా ధర వస్తున్నది రైతుకు. 24 మా పాపరెడ్డి అని అంటుండే 24,000 వస్తుంది అటు క్వింటాల్. 24,000 ధర వస్తుంది అంటున్నాడు పాపరెడ్డి గారు. మొదట్లో 18,000 ఉండే. పెరుక్కుంటా ఇవాళ 24,000 పోయింది. నిజంగా ఇప్పుడు పాపిరెడ్డి గారి యావరేజ్ తీసినాం ఇందాక. ఎకరానికి 8 టన్నులు వచ్చింది. 8 టన్నులు ఇంటూ 24,000 ఎంత వచ్చినట్టు? 1,60,000, 8 28, ₹1,88,000 వస్తుంది. ఒక ఎకరానికి పాపిరెడ్డి గారికి ₹1,88,000 వచ్చింది. ₹1,88,000లో ఓ 30-40,000 ఖర్చులు పోయినా ₹1,20,000, ₹1,30,000 అయితే ఎకరానికి మిగులుతున్నాయి కదా. ₹1,00,000 మిగిలిన పోనీ, 1,00,000 మిగిలిన 10 ఎకరాలు అంటే 10 లక్షలు మిగులుతున్నాయి ఏడాదికి. 10 లక్షల రూపాయలు సంపాదించే బేరం ఏమున్నది? 10 లక్షలు సంపాదించే ఉద్యోగాలు ఏమున్నాయి? ఇవాళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తన భూమిలో తాను ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే పాపిరెడ్డి గారు సమాజ సేవ చేస్తున్నట్టు. ఎట్లా? అరే ఆయన సంపాదించుకుంటే సమాజ సేవ ఎట్లా అంటావు నువ్వు అడగచ్చు. ఈ చెట్లు పెట్టుట్లా ఆక్సిజన్ పెరుగుతుంది. ఈ పామాయిల్ చెట్ల నుంచి ఇది అన్ని చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. అంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళకు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మంచి గాలిని అందిస్తున్నాడు పాపిరెడ్డి గారు. 2, ఈ చెట్లు పెరగడం ద్వారా పామాయిల్ తోటలు ఎక్కువ ఉంటే 2 ఈ చెట్లు పెరగడం ద్వారా పామాయిల్ తోటలు ఎక్కువ ఉంటే 2 డిగ్రీల టెంపరేచర్ తగ్గుతుంది. ఎండాకాలంలో 41 ఊరంత ఉంటే ఆయిల్ పామ్ తోటలు ఉన్న కాడ 39 ఉంటుంది. 2 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది. 3వది వర్షాలు ఎక్కువ పడతాయి. వర్షాలు బాగా పడతాయి, ఎండవేడి తగ్గుతుంది, ఆక్సిజన్ బ్రహ్మాండంగా ప్రజలకు, ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలకు మంచి గాలిని కూడా అందించడం లేదు. రైతు బాగుపడుతుండు, రైతు చుట్టూ ఉండేటువంటి గ్రామాలు ప్రజలకు కూడా మేలు చేసేటువంటి ఒక మంచి పంట. మంచి వర్షాలు పడడానికి, ఉష్ణోగ్రత తగ్గడానికి, మంచి గాలి పీల్చడానికి, పర్యావరణ సమతుల్యతకు కూడా ఆయిల్ పామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా ఒక మంచి గొప్ప పని చేస్తుంది. ఏంటిదంటే దేశం యొక్క విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆదా చేస్తుండు పాపిరెడ్డి గారు. ఇది ఎట్లా? భారతదేశంలో మనుషులు ఎక్కువ, నూనె గింజల ఉత్పత్తి తక్కువ, తినేటోళ్ళం ఎక్కువ ఉన్నాం, నూనె తక్కువ ఉన్నది. మనం రకరకాల నూనె వాడతాం. పల్లి నూనె, సన్ఫ్లవర్ నూనె, ఆవాల నూనె, ఇంకేముంటుంది, నువ్వుల నూనె, కుసుమ నూనె, ఆయిల్ పామ్ నూనె. అయితే పంటలు తక్కువ ఉన్నాయి, బయటకు వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఒక ఏడాదికి భారతదేశం 1,00,000 కోట్ల నూనె పక్క దేశాలకు వెళ్ళి కొనుకొచ్చుకుంటాం. ఆ సన్ఫ్లవర్ రష్యాకి వెళ్ళి, ఉక్రెయిన్కి వెళ్ళి, పామ్ ఆయిల్ ఏమో ఇండోనేషియాకి వెళ్ళి, మలేషియాకి వెళ్ళి, పక్క దేశాలకు వెళ్ళి కొనుకొచ్చుకుంటే భారతదేశం యొక్క విదేశీ మారక ద్రవ్య విలువలు
నిల్వలు తగ్గిపోతా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆయిల్ పామ్ పండించి మనమే నూనె ఉత్పత్తి చేస్తే పక్క దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గితే ఈ దేశం యొక్క సంపద పెరుగుతుంది. దేశం కోసం సేవ చేస్తున్నావు, సమాజానికి సేవ చేస్తున్నావు, నీకు కూడా అధిక ఆదాయం సంపాదించి నువ్వు నీ కాళ్ళ మీద నిలబడగలవు. అందుకే ఇది చాలా గొప్ప పంట. చిన్న చిన్న చిక్కులు ఉన్నాయి. ప్రభుత్వం యాక్చువల్గా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వమే దీని మీద దృష్టి పెట్టి ఈ ఆయిల్ పామ్ పెంచాలి, మన రైతులు బాగుపడాలనే కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో చేసినారు. మన ప్రభుత్వం ఉండుంటే అవి కూడా ఆ చిన్న చిన్నవి కూడా ఇప్పటికే పరిష్కారం చేద్దాం. నీళ్ళ కోసం ఇంకొక 2 ఆ డ్రిప్కు అటాచ్మెంట్స్ కావాలని అడిగిండ్రు. గడ్డి పెరగకుండా కొన్ని ఎక్విప్మెంట్ సబ్సిడీ మీద ఇవ్వమంటున్నారు. చిన్న చిన్నవి కొన్ని సబ్సిడీ మీద రైతులను ఎంకరేజ్ చేయాల్సిన పనులు ఉన్నాయి. నేను ఈ మధ్య ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయినా తప్పకుండా అసెంబ్లీలో కూడా మాట్లాడతా. వీలైనంత తొందరగా అవి కూడా ఇంకా తీసుకొచ్చి ఇంకా కూడా రైతులను ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. సో ఏది ఏమైనా ఈ ఆయిల్ పామ్ అనేటువంటిది సిద్దిపేటకు మన ప్రాంతానికి ఒక కొత్త దిశను అందించింది, ఒక కొత్త దిక్సూచి. నిజంగా చెప్పాలని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు 5,322 ఎకరాలు అయింది. ఇంకొక 5 ఏళ్ల వరకు 50,000 ఎకరాలకు పోతుంది సిద్దిపేట. 50,000 ఎకరాల ఆయిల్ పామ్ ఉంటుంది సిద్దిపేట. మన దగ్గర అన్ని కలిపితే ఒక 1,30,000-1,40,000 ఎకరాల సాగు భూమి ఉంటుంది. మామిడి తోటలు కానీ పండ్ల తోటలు కానీ అన్ని కలిపితే ఒక 130,000-140,000 ఉంటుంది సిద్దిపేట కాన్స్టిట్యున్సీ. ఇవాళ 5,300కు వచ్చినాం. మనమే నంబర్ 1 మెదక్ జిల్లాలో కానీ ఉత్తర తెలంగాణలో ఇప్పుడు సిద్దిపేట నంబర్ 1 ఎక్కువ సాగు చేసే దాంట్లో. ఇందులో నంగునూరు నంబర్ 1, చిన్నకోడు నంబర్ 2. నంగునూరు 2,750 ఎకరాలు అయింది, చిన్నకోడు 1,050 ఎకరాలు అయింది. ఇప్పుడు 1,050 ఇప్పటికి. అయితే ఇట్లా మొత్తం కాన్స్టిట్యున్సీ 5,322 ఎకరాలు ఉన్నది. నాకైతే నమ్మకం కుదిరింది 50,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసి మనం దక్షిణ భారతదేశానికే తెలంగాణలో సిద్దిపేట దిక్సూచిగా మారుతుంది. 4 రోజులు అయితే మా పాపిరెడ్డి గారి తోటకు రైతులు లైన్ కడతారు. ఇక అరే ఎట్లెట్లా పండింది, ఏం చేసినావు, ఆయన చూసి నేర్చుకుంటారు, అడుగుతారు. ఇప్పటికే చాలా మంది ఫోన్లు చేస్తుండట, చాలా మంది అడుగుతున్నారట, నిజమేనా, అన్ని పైసలు వచ్చినాయా నీకు, ఎట్లా వచ్చినాయి నీకు, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అని అందరూ ఆయన చూసి అడుగుతున్నారు, నేర్చుకుంటున్నారు. మిగతా రైతులతో కూడా నేను కోరే, అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నాకుండే ఆశ ఏముంటుంది, మా రైతులు ఆనందంగా ఉండాలి, మా రైతు కుటుంబాలు సంతోషంగా ఉండాలి. ఈ మధ్య గ్రామాల్లో చూస్తే ఏం కనబడుతుంది, 40 ఏళ్ళు దాటిన వాళ్ళే కనబడుతుంది. 20 నుంచి 40 ఏళ్ళ పిల్లగాళ్ళు చాలా తక్కువ కనబడుతుంది. చదువుతున్నారు, బయటపడుతున్నారు. అయితే విదేశాలు పోతున్నారు, లేకపోతే హైదరాబాద్ పోతున్నారు. వాళ్ళకి ఇక్కడ వాళ్ళ ఆశలకు, వాళ్ళ ఆలోచనలకు, వాళ్ళ భవిష్యత్తుకు తగ్గటువంటి అవకాశాలు లేవు కనుకనే వాళ్ళు పోతున్నారు. వాళ్ళకి తప్పు కాదు. కానీ ఇలాంటి అవకాశాలు, ఇప్పుడు ఆయిల్ పామ్ లాంటి అవకాశాలు వస్తే డెఫినెట్గా రేపటి యువతరం కూడా ఈ పంటలను అందిపుచ్చుకుంటుంది అనేటువంటి నమ్మకం నాకున్నది. ఎందుకంటే వాళ్ళ తోటోళ్ళు బాగా సంపాదిస్తుంటే ఈ పిల్లలు కూడా సంపాదించాలి, వెళ్ళాలని వెళ్తుంటారు, తప్పు లేదు. అటువంటి అవకాశం మనం గ్రామాల్లో కల్పించలేకపోయినాం. ఇప్పుడు ఈ ఆయిల్ పామ్ రూపంలో తప్పకుండా అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో నాకు తెలిసి పాపిరెడ్డి లాంటి వారు ఇంకా ఏమైనా ఇంటర్ క్రాప్ కూడా స్టార్ట్ చేస్తారు. కాఫీ కానీ, తమలపాకులు కానీ, కోకో లాంటివి చెట్లు పెడితే, మిరియాలు, ఇంకొక అంతర్ పంట కూడా చేయొచ్చు. అంటే అది ఇప్పుడు కరెక్ట్ 5 ఏళ్ల వయసు వచ్చినాకనే పెట్టాలి. 4.5-5 ఏళ్ల వయసు వచ్చినాక మరొక అంతర్ పంట కూడా తీసే అవకాశం ఉంటుంది. అది పెట్టుకుంటే ఏమవుతుందంటే అదొక 60,000-70,000 రైతుకు ఆదాయం వస్తాయి. అది కూడా ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసుకుంటే ఇంకా రైతు లాభసాటి. అక్కడ ఉండే సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులతో నా మనవి ఏంటంటే, సర్పంచ్ అనగానే 2 కమ్యూనిటీ హాల్ కట్టుడు, 4 రోడ్లు వేసుడు, 3 మోరీలు తవ్వుడు, లేకపోతే ఇంకేదో పనే కాదు. సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసే కాదు. రైతుల ఆదాయం పెంచండి, రైతులకు మంచి దిగుబడి వచ్చేటువంటి పంటలను ప్రోత్సహిస్తూ ఆ రైతులు తెచ్చి ఇట్లాంటి పాపిరెడ్డి లాంటి గారి తోటను తోలుకొచ్చి చూపియాలి. మా చౌడవరం సర్పంచ్ ఉన్నారనుకో పక్కనే, రండి మీకు చూపిస్తాను, తీసుకొచ్చి చూపియాలి. లేదా ఈ పక్కన ఇంకొక సర్పంచ్ గారు మన అనంత సాగరో లేకపోతే చెర్లంకిరెడ్డిపల్లో దగ్గరుండే రైతులు మీరు తెచ్చి చూపించి అర్థం చేయించి మీ దగ్గర ఉండేటువంటి ఆదర్శ రైతుల్ని ప్రోత్సహించి పంటల సాగుకు గౌరవ సర్పంచులందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నిజంగా ఈరోజు పాపిరెడ్డి గారి తోట చూసిన తర్వాత నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది.
నిజంగా ఆ రోజు నేను 5 ఏళ్ల కింద ఏదైతే నా కళ్ళతో విజువలైజ్ చేసినో, ఏదైతే నా సిద్దిపేటలో ఉండాలనుకున్నానో అది పాపిరెడ్డి గారు నిజం చేసి చూపించారు. మా సిద్దిపేట రైతులు నిజం చేసి చూపించారు. ఓ 2-3 ఏళ్ళు నిజంగా కొంత కష్టం ఉండే, గడ్డి కానీ ఇబ్బందులు ఉండే, కానీ 2-3 ఏళ్ళు కష్టపడ్డందుకు ఇప్పుడు దాని దిగుబడి కానీ దాని ఆదాయం కానీ ఆ నమ్మకం అనేటువంటిది కుదిరి ఇవాళ ఎంతో మేలు జరుగుతూ ఉంది. అంటే రైతు బాగుపడమే కాదు, మన గ్రామాలు బాగుపడుతున్నాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశానికి కూడా మనం మేలు చేస్తున్నాం. నిజంగా రైతు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే మన సిద్దిపేట నియోజకవర్గం బాగుంటుంది, మన రాష్ట్రం మన దేశం బాగుంటుంది. అది ఇవాళ ఇది ఆనాడు కేసీఆర్ గారు కానీ మరి మనమందరం కోరుకున్నటువంటిది ఈరోజు మనకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇట్లా అందరు రైతులు కూడా ముందుకు రండి. మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను తప్పకుండా సహకారం అందిస్తా. మొక్కలు కూడా గోడ్రేజ్ కంపెనీ నుంచి దాదాపు ఒక 30-40 వేల మొక్కలు తెప్పిస్తా ఉన్నాం. మన సిద్దిపేట జిల్లాలో ఒక 1000 ఎకరాలు రెడీగా ఉన్నారట రైతులు పెట్టడానికి. మన కాన్స్టిట్యూన్సీలో 500-600 ఎకరాలు రెడీగా ఉన్నారు. ఈ 1000 ఎకరాలకు మొక్కలు ఈ వారం రోజుల్లో తెప్పిస్తున్నాం. మీరు దాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. ఇంకోటి సిరాడ్ వెరైటీ అని కొత్త వెరైటీ కూడా వచ్చింది. అవి కూడా ఆల్రెడీ నర్సరీలో మన చందలాపూర్లో రెడీ అవుతున్నాయి. 8 నెలలు అయినాయి. ఇంకొక 4 నెలలు అయితే ఆ వెరైటీ కూడా మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉంటాయి. ఎత్తు తక్కువ పెరుగుతుందట, అది మంచి ఈల్డ్ కూడా బాగా వస్తుందని చెప్తా ఉన్నారు ఆ వెరైటీ. అవి కూడా ఇప్పుడు తెచ్చి మన నర్సరీలో తయారు చేస్తూ ఉన్నారు. ఇందాక పాపిరెడ్డి గారితో మాట్లాడితే అంటుండే, ఈ గడ్డి తప్ప ఏం బాధ లేదు, కోతులతోని బాధ లేదు, మాకు వడగళ్ల వానతోని అధిక వర్షాలతోని గాలి దుమారంతోని ఏ తిప్పలు లేదు. మామిడి తోటలు ఉన్నాయనుకో, గాలి దుమారం పెట్టే రాలిపోతాయి. రాలేనటువంటి బాధ లేని స్థిరమైన ఆదాయం, నమ్మకమైన ఆదాయం, అధిక ఆదాయం, మంచి పంట కనుక దీన్ని అందరు రైతులు కూడా అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. 2, ఈ చెట్లు పెరగడం ద్వారా పామాయిల్ తోటలు ఎక్కువ ఉంటే 2 డిగ్రీల టెంపరేచర్ తగ్గుతుంది. ఎండాకాలంలో 41 ఊరంతుంటే ఆయిల్ పామ్ తోటలు ఉన్న కాడ 39 ఉంటుంది. 2 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది. 3వది వర్షాలు ఎక్కువ పడతాయి. వర్షాలు బాగా పడతాయి, ఎండవేడి తగ్గుతుంది, ఆక్సిజన్ బ్రహ్మాండంగా ప్రజలకు, ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలకు మంచి గాలిని కూడా అందించడం లేదు. రైతు బాగుపడుతుండు, రైతు చుట్టూ ఉండేటువంటి గ్రామాలు ప్రజలకు కూడా మేలు చేసేటువంటి ఒక మంచి పంట. మంచి వర్షాలు పడడానికి, ఉష్ణోగ్రత తగ్గడానికి, మంచి గాలి పీల్చడానికి, పర్యావరణ సమతుల్యతకు కూడా ఆయిల్ పామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా ఒక మంచి గొప్ప పని చేస్తుంది. ఏంటిదంటే దేశం యొక్క విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆదా చేస్తుండు పాపిరెడ్డి గారు. ఇది ఎట్లా? భారతదేశంలో మనుషులు ఎక్కువ, నూనె గింజల ఉత్పత్తి తక్కువ, తినేటోళ్ళం ఎక్కువ ఉన్నాం, నూనె తక్కువ ఉన్నది. మనం రకరకాల నూనె వాడతాం, పల్లి నూనె, సన్ఫ్లవర్ నూనె, ఆవాల నూనె, ఇంకేముంటుంది, నువ్వుల నూనె, కుసుమ నూనె, ఆయిల్ పామ్ నూనె. అయితే పంటలు తక్కువ ఉన్నాయి, బయటకెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఒక ఏడాదికి భారతదేశం 1,00,000 కోట్ల నూనె పక్క దేశాలకు వెళ్ళి కొనుకొచ్చుకుంటాం. ఆ సన్ఫ్లవర్ రష్యాకెళ్ళి, ఉక్రెయిన్కెళ్ళి, పామ్ ఆయిల్ ఏమో ఇండోనేషియాకెళ్ళి, మలేషియాకెళ్ళి, పక్క దేశాలకు వెళ్ళి కొనుకొచ్చుకుంటే భారతదేశం యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆయిల్ పామ్ పండించి మనమే నూనె ఉత్పత్తి చేస్తే పక్క దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గితే ఈ దేశం యొక్క సంపద పెరుగుతుంది. దేశం కోసం సేవ చేస్తున్నావు, సమాజానికి సేవ చేస్తున్నావు, నీకు కూడా అధిక ఆదాయం సంపాదించి నువ్వు నీ కాళ్ళ మీద నిలబడగలవు. అందుకే ఇది చాలా గొప్ప పంట. చిన్న చిక్కులు ఉన్నాయి. ప్రభుత్వం యాక్చువల్గా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వమే దీని మీద దృష్టి పెట్టి ఈ ఆయిల్ పామ్ పెంచాలి, మన రైతులు బాగుపడాలనే కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో చేసినారు. మన ప్రభుత్వం ఉంటే అవి కూడా ఆ చిన్నవి కూడా ఇప్పటికే పరిష్కారం చేద్దాం. నీళ్ళ కోసం ఇంకొక 2 ఆ డ్రిప్కు అటాచ్మెంట్స్ కావాలని అడిగిండ్రు. గడ్డి పెరగకుండా కొన్ని ఎక్విప్మెంట్ సబ్సిడీ మీద ఇవ్వమంటున్నారు. చిన్నవి కొన్ని సబ్సిడీ మీద రైతులను ఎంకరేజ్ చేయాల్సిన పనులు ఉన్నాయి. నేను ఈ మధ్య ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయినా, తప్పకుండా అసెంబ్లీలో కూడా మాట్లాడతా. వీలైనంత తొందరగా అవి కూడా ఇంకా తీసుకొచ్చి ఇంకా కూడా రైతులను ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. సో ఏది ఏమైనా ఈ ఆయిల్ పామ్ అనేటువంటిది సిద్దిపేటకు, మన ప్రాంతానికి ఒక కొత్త దిశను అందించింది, ఒక కొత్త దిక్సూచి. నిజంగా చెప్పాలని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు 5,322 ఎకరాలు అయింది.
ఇంకొక 5 ఏళ్ల వరకు 50,000 ఎకరాలకు పోతుంది సిద్దిపేట. 50,000 ఎకరాల ఆయిల్ పామ్ ఉంటుంది సిద్దిపేట. మన దగ్గర అన్ని కలిపితే ఒక 1,30,000 1,40,000 ఎకరాల సాగు భూమి ఉంటుంది. మామిడి తోటలు కానీ పండ్ల తోటలు కానీ అన్ని కలిపితే ఒక 1,30,000 1,40,000 ఉంటుంది సిద్దిపేట కాన్స్టిట్యున్సీ. ఇవాళ 5,300కు వచ్చినాం. మనమే నంబర్ 1 మెదక్ జిల్లాలో కానీ ఉత్తర తెలంగాణలో ఇప్పుడు సిద్దిపేట నంబర్ 1 ఎక్కువ సాగు చేసే దాంట్లో. ఇందులో నంగునూరు నంబర్ 1, చిన్నకోడు నంబర్ 2. నంగునూరు 2,750 ఎకరాలు అయింది. చిన్నకోడు 1,050 ఎకరాలు అయింది. ఇప్పుడు 1,050 ఇప్పటికి. అయితే ఇట్లా మొత్తం కాన్స్టిట్యున్సీ 5,322 ఎకరాలు ఉన్నది. నాకైతే నమ్మకం కుదిరింది 50,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసి మనం దక్షిణ భారతదేశానికే తెలంగాణలో సిద్దిపేట దిక్సూచిగా మారుతుంది. 4 రోజులు అయితే మా పాపిరెడ్డి గారి తోటకు రైతులు లైన్ కడతారు. ఇక అరే ఎట్లెట్లా పండింది, ఏం చేసినావు, ఆయన చూసి నేర్చుకుంటారు, అడుగుతారు. ఇప్పటికే చాలా మంది ఫోన్లు చేస్తుండట, చాలా మంది అడుగుతున్నారట, నిజమేనా, అన్ని పైసలు వచ్చినాయా నీకు, ఎట్లా వచ్చినాయి నీకు, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అని అందరూ ఆయన చూసి అడుగుతున్నారు, నేర్చుకుంటున్నారు. మిగతా రైతులతో కూడా నేను కోరే, అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నాకుండే ఆశ ఏముంటుంది, మా రైతులు ఆనందంగా ఉండాలి, మా రైతు కుటుంబాలు సంతోషంగా ఉండాలి. ఈ మధ్య గ్రామాల్లో చూస్తే ఏం కనబడుతుంది, 40 ఏళ్ళు దాటిన వాళ్ళే కనబడుతుంది. 20 నుంచి 40 ఏళ్ళ పిల్లగాళ్ళు చాలా తక్కువ కనబడుతుంది. చదువుతున్నారు, బయటపడుతున్నారు. అయితే విదేశాలు పోతున్నారు, లేకపోతే హైదరాబాద్ పోతున్నారు. వాళ్ళకి ఇక్కడ వాళ్ళ ఆశలకు, వాళ్ళ ఆలోచనలకు, వాళ్ళ భవిష్యత్తుకు తగ్గటువంటి అవకాశాలు లేవు కనుకనే వాళ్ళు పోతున్నారు. వాళ్ళకి తప్పు కాదు. కానీ ఇలాంటి అవకాశాలు, ఇప్పుడు ఆయిల్ పామ్ లాంటి అవకాశాలు వస్తే డెఫినెట్ గా రేపటి యువతరం కూడా ఈ పంటలను అందిపుచ్చుకుంటుంది అనేటువంటి నమ్మకం నాకున్నది. ఎందుకంటే వాళ్ళ తోటోళ్ళు బాగా సంపాదిస్తుంటే ఈ పిల్లలు కూడా సంపాదించాలి, వెళ్ళాలని వెళ్తుంటారు, తప్పు లేదు. అటువంటి అవకాశం మనం గ్రామాల్లో కల్పించలేకపోయినాం. ఇప్పుడు ఈ ఆయిల్ పామ్ రూపంలో తప్పకుండా అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో నాకు తెలిసి పాపిరెడ్డి లాంటి వారు ఇంకా ఏమైనా ఇంటర్ క్రాప్ కూడా స్టార్ట్ చేస్తారు. కాఫీ కానీ, తమలపాకులు కానీ, కోకో లాంటివి చెట్లు పెడితే, మిరియాలు, ఇంకొక అంతర పంట కూడా చేయొచ్చు. అంటే అది ఇప్పుడు కరెక్ట్ 5 ఏళ్ళ వయసు వచ్చినాకనే పెట్టాలి. 4.5 5 ఏళ్ళ వయసు వచ్చినాక మరొక అంతర పంట కూడా తీసే అవకాశం ఉంటుంది. అది పెట్టుకుంటే ఏమవుతుందంటే అదొక 60,000 70,000 రైతుకు ఆదాయం వస్తుంది. అది కూడా ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసుకుంటే ఇంకా రైతు లాభసాటి. ఇక్కడ ఉండే సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులతో నా మనవి ఏంటంటే, సర్పంచ్ అనగానే 2 కమ్యూనిటీ హాల్ కట్టుడు, 4 రోడ్లు వేసుడు, 3 మోరీలు తవ్వుడు, లేకపోతే ఇంకేదో పనే కాదు. సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసే కాదు. రైతుల ఆదాయం పెంచండి, రైతులకు మంచి దిగుబడి వచ్చేటువంటి పంటలను ప్రోత్సహిస్తూ ఆ రైతులు తెచ్చి ఇట్లాంటి పాపిరెడ్డి లాంటి గారి తోటను తోలుకొచ్చి చూపియాలి. మా చౌడవరం సర్పంచ్ ఉన్నారనుకో పక్కనే, రండి మీకు చూపిస్తాను, తీసుకొచ్చి చూపియాలి. లేదా ఈ పక్కన ఇంకొక సర్పంచ్ గారు మన అనంతసాగరో లేకపోతే చెర్లంకిరెడ్డిపల్లిలో దగ్గరుండే రైతులు మీరు తెచ్చి చూపించి అర్థం చేయించి మీ దగ్గర ఉండేటువంటి ఆదర్శ రైతుల్ని ప్రోత్సహించి పంటల సాగుకు గౌరవ సర్పంచులందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నిజంగా ఈరోజు పాపిరెడ్డి గారి తోట చూసిన తర్వాత నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఆ రోజు నేను 5 ఏళ్ల కింద ఏదైతే నా కళ్ళతో విజువలైజ్ చేసినో, ఏదైతే నా సిద్దిపేటలో ఉండాలనుకున్నానో అది పాపిరెడ్డి గారు నిజం చేసి చూపించారు. మా సిద్దిపేట రైతులు నిజం చేసి చూపించారు. ఓ 2-3 ఏళ్ళు నిజంగా కొంత కష్టం ఉండే, గడ్డి కానీ ఇబ్బందులు ఉండే. కానీ 2-3 ఏళ్ళు కష్టపడ్డందుకు ఇప్పుడు దాని దిగుబడి కానీ, దాని ఆదాయం కానీ, ఆ నమ్మకం అనేటువంటిది కుదిరి ఇవాళ ఎంతో మేలు జరుగుతూ ఉంది. అంటే రైతు బాగుపడమే కాదు, మన గ్రామాలు బాగుపడుతున్నాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశానికి కూడా మనం మేలు చేస్తున్నాం. నిజంగా రైతు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే మన సిద్దిపేట నియోజకవర్గం బాగుంటుంది, మన రాష్ట్రం, మన దేశం బాగుంటుంది. అది ఇవాళ ఇది ఆనాడు కేసీఆర్ గారు కానీ మరి మనమందరం కోరుకున్నటువంటిది ఈరోజు మనకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇట్లా అందరు రైతులు కూడా ముందుకు రండి. మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను తప్పకుండా సహకారం అందిస్తా. మొక్కలు కూడా గోడ్రేజ్ కంపెనీ నుంచి దాదాపు ఒక 30-40 వేల మొక్కలు తెప్పిస్తా ఉన్నాం. మన సిద్దిపేట జిల్లాలో ఒక 1000 ఎకరాలు రెడీగా ఉన్నారట రైతులు పెట్టడానికి. మన కాన్స్టిట్యున్సీలో 500-600 ఎకరాలు రెడీగా ఉన్నారు. ఈ 1000 ఎకరాలకు మొక్కలు ఈ వారం రోజుల్లో తెప్పిస్తున్నాం. మీరు దాన్ని పెట్టే ప్రయత్నం చేయండి.
ఇంకోటి సిరాడ్ వెరైటీ అని కొత్త వెరైటీ కూడా వచ్చింది. అవి కూడా ఆల్రెడీ నర్సరీలో మన చందలాపూర్లో రెడీ అవుతున్నాయి. 8 నెలలు అయినాయి. ఇంకొక 4 నెలలు అయితే ఆ వెరైటీ కూడా మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉంటాయి. ఎత్తు తక్కువ పెరుగుతుందట, అది మంచి ఈల్డ్ కూడా బాగా వస్తుంది అని చెప్తా ఉన్నారు ఆ వెరైటీ. అవి కూడా ఇప్పుడు తెచ్చి మన నర్సరీలో తయారు చేస్తూ ఉన్నారు. ఇందాక పాపిరెడ్డి గారితో మాట్లాడితే అంటుండే, ఈ గడ్డి తప్ప ఏం బాధ లేదు, కోతులతోని బాధ లేదు, మాకు వడగళ్ల వానతోని అధిక వర్షాలతోని గాలి దుమారంతోని ఏ తిప్పలు లేదు. మామిడి తోటలు నేను గాలి దుమారం పెట్టే రాలిపోతాయి. రాలేనటువంటి బాధ లేని స్థిరమైన ఆదాయం, నమ్మకమైన ఆదాయం, అధిక ఆదాయం, మంచి పంట కనుక దీన్ని అందరు రైతులు కూడా అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.